మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్కే ఎక్కువ వచ్చాయి, కానీ ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది. అందరూ కూడా మాట్లాడుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే కార్టిలేజ్ అరిగిపోయింది. ఇప్పుడున్నటువంటి జీవితాల్లో మనం అంటే లిఫ్ట్ ఉన్నంత వరకు బాగానే ఉంది, లిఫ్ట్ లేనప్పుడు మెట్లు ఎక్కాలంటే అమ్మో అంటాం. ఇక ఆ నొప్పిని వర్ణనాతీతం. అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఇన్ఫ్లమేషన్. దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి గమ్ము, అది మెత్తటి పదార్థం జాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోతుంది. ఆ రాపిడి జరిగి నొప్పి వస్తుంది. అక్కడే ఆ వాక్యూమ్ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో అక్యుములేట్ చేస్తుంది వాటర్ అనేది, అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ తో స్వెల్లింగ్ వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బీ బెటర్ ఆర్థో ఊర్జాలో ఇక్కడ ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజునవేట్ చేయాలి. దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్జీవనాన్ని ఇస్తుంది. పాడైపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధీకరిస్తుంది. కాబట్టి మనకి అక్కడ గమ్ము అరిగి డిహైడ్రేట్ అయ్యి దాన్ని మళ్ళీ పుట్టించడానికి అవకాశం. అలాగే ఇందులో వావిల్ ఉంది. వావిలి వాతో నిప్పులు నరిస్తుంది. స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. వేడి నీళ్ళలో వావిలాకులు వేసుకుని స్నానం చేస్తే కూడా నిప్పులు తగ్గుతాయి. అంటే మన శరీరంలో ఎక్కువలేనటువంటి వాతాన్ని స్నానం ద్వారా ఎలా అయితే మనం తీసుకుంటామో దాన్ని ఇక్కడ లోపలికి ఇంటేక్ తీసుకోవడం ద్వారా ఇందులో ఉంది. కాబట్టి మనం ఈ మాత్రాన్ని వాడడం ద్వారా మన శరీరంలో ఎక్సెస్ వాతం, అంటే ప్రతి మనిషికి కూడా వాతం పిత్తం కఫం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎసిడిటీ పెరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాయింట్స్ లో అక్యుములేటెడ్ కార్టిలేజ్ డ్రై అయిపోయింది, అక్కడ వర్క్ ఎక్కువైంది, ఒత్తిడి పెరిగింది. అందుకని వాతాన్ని పెంచుకుంది సరే. ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి శతావరి, మనకి డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతాం. మనం పరధ్యానంగా ఉన్నప్పుడు, మనం ఇప్పుడు చేస్తున్న పనుల్లో ఎక్కువ ఒత్తిడిని పెట్టుకున్నప్పుడు మన మానసిక స్థితి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనసు పాడైపోయింది. ఆ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా, అంటే ఆర్థో ఊర్జాని వాడడం ద్వారా మనలో ఆ ఉత్ప్రేరకాన్ని పుట్టించి మనం మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసాని ఇస్తుంది. తద్వారా అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది. మళ్ళీ కార్టిలేజ్ రావడంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో ఇన్ఫ్లమేషన్ కి హరిద్ర ఉంది, పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జిక్స్, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. యాంటీబయోటిక్ కూడా పనిచేస్తుంది. ఇందులో చాలా రకాలు వాడారు వీళ్ళు. ఈ వాడినవన్నీ కూడా మనకి అంటే స్ట్రెంగ్త్ ను కూడా ఇవ్వాలి. మోకాళ్ళు అరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మన ఎక్కువ ఒత్తిడి, అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా ఎనర్జీ కావాలి. మన దగ్గర అంత ఎనర్జెటిక్ ఫుడ్ మన దగ్గర లేదు, మనం తినలేకపోతున్నాం ఈ ఉరుకుల పరుగుల్లో. అది అతి బల ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మనకి శక్తి కూడా పెరుగుతుంది. అశ్వగంధ ఉంది ఇందులో స్ట్రెంగ్త్ ను పెంచుకోవడానికి. స్ట్రెంగ్త్ ను పెరగడం ద్వారా అంటే రిజునవేట్ అలాగే అవుతుంది. మనకి మనం చేసే శ్రమలో ఇది శక్తివంతంగా కూడా ఉండడం ద్వారా మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడట్లేదు. దాని ద్వారా నొప్పులు తగ్గే అవకాశం ఉంది. ఈ బీ బెటర్ వారి తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్స్ కి ఈ తైలపాక విధి విధానాన్ని అవలంబించడం జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే, అంటే తక్కువ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది దానికి సమయాన్ని చాలా కేటాయించాల్సి ఉంటుంది. అలాగే సేకరించేటువంటి మూలికల్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మూలికల్ని సేకరించడం, దానికి సరిపడా జలాన్ని చేర్చి నానబెట్టడం, బాగా నానిన తర్వాత వాటికి కింద మంట పెట్టి ప్రాసెస్ చేయడం, ఇది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి పదార్థం, ఔషధం తయారవుతుంది. దీనికోసం ఇది చాలా తక్కువ మంది మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తారు. ఎందుకంటే సమయము ద్రవ్యము కూడా విపరీతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇలా తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనకు అవి చర్మ వ్యాధుల్లో కానీ, మోకాళ్ళు నొప్పులు, ఇలాంటి వాటికి, హెయిర్ ఫాల్, లేకపోతే ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్, ఇలాంటి వాటికి చాలా అద్భుతంగా ఈ ఔషధం పనిచేస్తుందనడానికి ఈ ప్రాసెస్ చాలా విధానమైనటువంటిది. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అమ్మ. ఉదయం ఏదైనా తిన్న తర్వాత, ఉదయం టిఫిన్ అనుకోండు, సాయంత్రం డిన్నర్ తర్వాత. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆయుర్వేదం ఏది వాడినా కంపల్సరీ పథ్యం అనేది కంపల్సరీ పాటించాలి. ఈ వాడుతున్నంత కాలం మీరు మంచి బలవర్ధకమైన ఆహారం, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరింత బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు. సో చూసారు కదా, బీ బెటర్ ప్రొడక్ట్స్ వారి గురించి తెలుసుకున్నారు కదా, చాలా ఆరోగ్య ప్రయోజనాలు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆర్డర్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. డోర్ స్టెప్ ఉంది, ఆ స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేయవచ్చు.